హై వ్యూర్స్. మార్నింగ్ న్యూస్ చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నా మైండ్కి టచ్ అయింది ఏంటంటే వినేష్ ఫోగట్ రిజల్ట్ ఈరోజు రాబోతుంది. ఆల్రెడీ ఒలింపిక్స్లో సిల్వర్ సాధించింది, బట్ ఇవ్వాల కారణం డిస్క్వాలిఫై. వెయిట్ వచ్చేసి 100 గ్రాములు 150 గ్రాములు ఎక్కువ ఉంది. దెన్ ఈమె తర్వాత ఉన్న వాళ్ళు అటెండ్ అయినారు, వాళ్ళు సిల్వర్ కొట్టుకున్నారు. చివరికి ఈమె తరఫున వాదించడం కోసం ఇంటర్నేషనల్ కోర్టులో కూడా రెడీ అయినా ఈమె తరఫున కొంతమంది ఆర్బిట్రేషన్ కోర్టులో ఆల్రెడీ అయిపోయింది కదా, వాళ్ళు కాదుకూడదు అన్నారు కదా, ఇంక స్విట్జర్లాండ్ కోర్టుకి వెళ్ళేది ఏముంది, అది లేదని చెప్పేసి వెనక్కి తగ్గారట. హరీష్ సాల్వే నీ మాట చెప్పాడు. హరీష్ సాల్వే మన భారతదేశం తరఫున ఇంటర్నేషనల్ కోర్ట్స్లో వాదించి ఎన్నో విజయాలు సాధించిన గొప్పవాడు. అటువంటి అతను వినేష్ ఫోగట్ తరఫున నేను వాదిస్తాను రెడీ అయినా వాళ్ళు వెనక్కి తగ్గారు అని అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది తప్పు చేస్తుంది వినేష్ ఫోగట్ట లేదా ఆమె తరఫునటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ, నాకు అర్థం కాదు. బట్ కాంగ్రెస్ జోలికి పోయి రెంటికి చెడ్డ రేవడ్ అవుతుందేమో అని మధ్యలో అనిపించింది. ఎందుకో తెలుసా, వినేష్ ఫోగట్ ఆమె ఏరియా వచ్చేసి జులానా ఆ నియోజకవర్గాన్ని పోటీ చేశారు హర్యానాలో. ఓకే, ఆమెకు అపోనెంట్గా కెప్టెన్ యోగేష్ బైరాగి అతను లీడ్లోకి వచ్చున్నాడు. ఒకనొక మూమెంట్లో ఇక ఈమె ఓడిపోయింది, అంతా డిసైడ్ అయిపోయారు. నేను అలాగే అనుకున్నా. ఆమె కౌంటింగ్ కేంద్రం అక్కడి బయట కూడా వచ్చేసింది. సెల్ఫీలు అడిగినా కూడా వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు రిజల్ట్ ఏంటి, జులానా నియోజకవర్గం నుంచి బ్రహ్మాండం గెలిచేస్తుంది వినేష్ ఫోగట్. ఇక ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉంది ఒక ఎమ్మెల్యేగా. ఒలింపిక్స్లో ఓడింది. ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులే దానికి కారణం చెప్పేస్తాను ఇండైరెక్ట్గా. ఇక ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసింది, ప్రజలు గెలిపించారు, అసెంబ్లీలో అడుగు పెడుతుంది. వాస్తవానికి హర్యానాలో కాంగ్రెస్ వచ్చింది అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్పాను. బట్ బీజేపీ లీడింగ్లో ఓట్లు కూడా చూస్తే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు పడ్డాయి. బట్ బీజేపీ లీడింగ్లో ఎందుకు ఉంది ఏంటి అన్నప్పుడు కొన్ని నియోజకవర్గాలలో అక్కడ ఓటర్లు తక్కువ ఉంటారు, కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ ఉంటారు. లైక్ ఆ రకంగా హర్యానాలో హ్యాట్రిక్ అనమాట. నాకు తెలిసి ఈ వీడియో ఇచ్చే సమయానికి అయితే బీజేపీలో నీడ్లో ఉండొచ్చు. వాళ్ళే గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం కోసం ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో కూడా ఆ రకంగా అడుగులు వేస్తున్నారు కాబట్టి రిజల్ట్ కూడా ఆ రకంగానే వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. బట్ సర్వేలు ఏవైతే చేస్తున్నాయో మరోసారి కొంప ముంచే జనాలు బెట్టింగ్ రైలు గుయ్యమంది. ఆ ఆరామస్థానం ఉన్నాడు కదా, వైసీపీకి హడావుడి చేశాడు. అలా ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి హడావుడి చేసి ఎంతమంది కొంపలు ముంచేశారు. బట్ వినేష్ ఫోగట్ విషయంలో ఆమె ఓడిపోతుంది అనుకున్న ఇందాక సమయంలో బాధేసింది నాకు. అరే ఆటల్లో ఓడింది, రాజకీయాల్లో కూడా ఓడింది, కాంగ్రెస్ ఎట్టా ఏమి నాశనం చేశారేమిటి జీవితాన్ని ఫీలింగ్ వచ్చింది. బట్ ఇప్పుడు ఆమె గెలిచిన తర్వాత ఆమెకు దేవుడు ఒక గొప్ప జీవితం రాసి పెట్టున్నాడు. హుందాగా రాజకీయాలు ఆమె రాణిస్తూ రానున్న రోజుల్లో మరింత గొప్పగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నా. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత బీజేపీలో కనుక వెళ్ళిందంటే మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. బట్ అలా ఈమె వెళ్ళదని నేను అనుకుంటూ ఉన్నా. సో మొత్తానికి వినేష్ ఫోగట్ గెలిచారు. కంగ్రాచులేషన్స్ టు హ్యావ్.